మీరేం చేస్తుంటారు? నేను డిప్లొమా ఫైనల్ ఇయర్. డిప్లొమా ఫైనల్ ఇయర్. ఇప్పుడు ఎలక్షన్స్లో మీ యువత బాగుండాలి, రాజకీయంగా ఉన్నత స్థానంలో నిలబడాలి అంటే ఏ పార్టీ అధికారంలో వస్తే బాగుంటుంది మేడం? వైఎస్ఆర్ జగన్ అన్న. ఎందుకు జగన్ అన్న? జగన్ అన్న ఎందుకంటే ఏం చెప్తాం, గత 10 సంవత్సరాల నుంచి కురుగొండ రామకృష్ణ తెలుగుదేశం తరపున గెలుస్తూనే ఉన్నాడు. అది మీరే ఓట్లేసి గెలిపించినారు కదా ఆ వ్యక్తిని. నమ్మకం ఉంటే గెలిపిస్తాడని, వెంకటగిరికి కొన్ని చేస్తాడు, యూత్కి భరోసాగా ఉంటాడని గెలిపించాము. ఇప్పుడు ఏం చేశాడు, లాస్ట్ ఇంకొక 2 months ఉండగా రోడ్లు వేయించాడు. అంతకుముందు ఎలక్షన్స్లో ఇంకో 1 month ఉండగా వాటర్ సప్లై పెట్టాడు. క్యాన్ 2 rupees అని చెప్పాడు. అది గెలిచిపోయాక ఇంటికి వస్తే 10 rupees క్యాన్ అని మళ్ళీ స్కామ్ లాగా చేసేసాడు దాన్ని. 10 రూపాయలు ఫస్ట్ ఫ్రీ అన్నాడు, తర్వాత 2 rupees అన్నాడు, గెలిచాక 10 rupees చేశాడు దాన్ని. బయట వాటర్ క్యాన్ 10 rupees. దానికి దీనికి ఏమైంది? బయట అక్కడ ఉన్న ఒకటే కదా. సో మరి ఈయన ఏ విధంగా అభివృద్ధి అయితే చేయలేదు అంటున్నారా? ఏ విధంగా చేయలేదండి. కలివిన రాంప్రసాద్ గారు గత ఒక 6 months నుంచి యూత్కి దగ్గర న్యాయం చేస్తున్నాడు. అందుకని మేము ఆయన తరపున వచ్చి ఆయనకు భరోసా ఇచ్చి వైఎస్ఆర్ జగన్ అన్నని గెలిపించుకోవడానికి మేము సకల విధాలుగా ప్రయత్నిస్తున్నాము. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగన్ అన్న. మరి మీ కాబోయే ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గారు. ఆయన కొత్తోడు కదా మీ నియోజకవర్గానికి, మరి ఆయన ఎట్లా గెలిపించుకుంటారా? నియోజకవర్గానికి కొత్తగా వచ్చు, రాజకీయానికి కాదు కదా. మళ్ళీ చెప్పా డైలాగ్. నియోజకవర్గానికి కొత్త కాకపోవచ్చు కానీ రాజకీయానికి పాతవాడే కదా, కాబట్టి నువ్వు ఆయన మీరు గెలిపించుకుంటావు. అంతే, గెలిపించుకుంటాం. ఓకే, జగన్ అన్న గురించి ఒక మాటలు చెప్పాలంటే? మాటలో చెప్పాలంటే దేవుడు అన్న. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. సార్ మీ పేరు? ఇంతియాజ్. ఏం సార్? ఇంతియాజ్ గారు, ఒక 10 రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ రానున్న ఎలక్షన్స్లో మీ నియోజకవర్గం వెంకటగిరి నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే అని ఎవరు అనుకుంటున్నారు? టీడీపీయా, వైసీపీయా? టీడీపీ. ఎందుకు సార్ టీడీపీ? బాగా చేస్తున్నారు కాబట్టి టీడీపీ. టీడీపీ. ఓకే, మరి రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. మీ పేరు? సందీప్. స్టూడెంటా? ఏం చదువుతున్నావు? బీటెక్ థర్డ్ ఇయర్. సందీప్, ఒక 10 daysలో హార్డ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ ఎలక్షన్స్లో వెంకటగిరి నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే ఎవరైతే మీరు అనుకుంటున్నారు? ఇటు టీడీపీయా, వైసీపీయా, జనసేన? ఎవరైతే తెలియదు కానీ నేను మాత్రం జనసేన కోటేయాలి. ఎందుకు జనసేన కోటేద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే వీళ్ళందరూ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. బట్ పవన్ కళ్యాణ్లోనే మాత్రమే ఏదో చేయాలని తపన కనిపిస్తుంది. ఒక ఛాన్సెస్ చూస్తే ఏం చేస్తాడో తెలుస్తుంది కాబట్టి ఆయన కోటేయాలి. ఓకే, మరి రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి? జనసేన అన్ని చోట్లలో పోటీ పడలేదు కదా బ్రదర్, అయినా కూడా ముఖ్యమంత్రి అయినా అవుతారని అనుకుంటున్నారా? అయితే బాగుంది అనుకున్నాను, కానీ జనసేన కాకపోతే చంద్రబాబు నాయుడు. ఓకే, డెవలప్ చేస్తాడు కొంచెం నమ్మకం. థ్యాంక్ యూ. అమ్మ మీ పేరమ్మా? నిర్మలమ్మ, ఒక 10 రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ ఎలక్షన్స్లో ఏ పార్టీ జెండా ఎగరబోతుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం చెప్పండి. తెలుగుదేశం. ఎందుకు తెలుగుదేశం అమ్మా? అన్ని బాగా మంచి చేస్తున్నాడు కాబట్టి తెలుగుదేశం రావాలి. మరి రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి? ఆయనే చంద్రబాబు నాయుడు. ఓకే అమ్మా. సో మీ పేరు? శ్రీనివాస్ రెడ్డి గారు. సార్, మీ 10 రోజుల్లో మీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ రానున్న ఎలక్షన్స్లో వెంకటగిరి నియోజకవర్గానికి ఏ పార్టీ జెండా ఎగరబోతుందని మీరు అనుకుంటున్నారు సార్? టీడీపీకి రావచ్చు. టీడీపీ రావాలి. మరి రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడే కావాలి. ఎందుకు సార్ చంద్రబాబు నాయుడు? ఇప్పుడు ఒక ట్రాక్ మీద వెళ్తున్నది ట్రైన్, సపరేట్ ట్రాక్ మారాలంటే కొద్దిగా టైం కావాలి. అన్నీ ఆగిపోతాయి, అభివృద్ధి పనులన్నీ ఆగుతాయి కదా. మనం కొత్తగా కాపురం పెట్టిన వాళ్ళం, అందువల్ల నా ఉద్దేశం. సో రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందని. ఎందుకంటే ఒక ట్రాక్ మీద వెళ్తున్నది, విఘ్నుడు, రాజకీయ విఘ్నుడు, పరిపాలన బాగుంటుంది కానీ మా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. తేజ గారు, ఒక 10 రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ రానున్న ఎలక్షన్స్లో మీ వెంకటగిరి నియోజకవర్గానికి ఏ పార్టీ జెండా ఎగరబోతుందని మీరు అనుకుంటున్నారు? వైసీపీయా, టీడీపీయా, జనసేన? సార్ వైసీపీ వస్తుందని నా ఆలోచన. ఎందుకు సార్ వైసీపీ పార్టీ? అంటే ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేశారు అంటున్నారు. సొంత పార్టీ వాళ్ళే మాకు సొంతంగా ఉండే వాళ్ళకే ఏం చేయలేదని అంటున్నారు. అక్కడ పార్టీలోకి వస్తే అంతా కేంద్రం నుంచి వచ్చిన దాన్ని అభివృద్ధి చేసుకొని ఆయన నేను చేశానని చెప్పుకుంటా ఉన్నాడు. లెక్కలో మేమంటే తిరుగుతూ ఉంటాం కాబట్టి మాకు తెలిసి నా ఊహలో వైసీపీ రావచ్చని చెప్పుకుంటాం. థ్యాంక్ యూ సార్. మరి ఇక్కడ ఆనం నారాయణ రెడ్డి గారు వైసీపీ నుంచి పోటీ పడుతున్నారు. ఈసారి ఆయన గెలుస్తారు అనుకుంటున్నారా? కంపల్సరీగా. ఎందుకంటే మాకు రాజాగారాలు అంటే మంచి అభిమానం ఉంది. వాళ్ళు ఎక్కడ ఏ దారిలో పోయినా వెంకటగిరి నియోజకవర్గం మొత్తం వాళ్ళ ఇదిలో ఉన్నారంట. సో కంపల్సరీ అతనుకి రాజాగారాల సపోర్ట్తో పాటు నియోజకవర్గం అంతా కూడా సపోర్ట్ చేస్తుందని చేస్తున్నాం. సార్, మరి రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి?
ముఖ్యమంత్రి ఈసారి జగన్కే వేస్తారని ఆలోచిస్తాను. ఎందుకంటే ప్రజల్లో కూడా ఒకసారి ఆయనకి ఛాన్స్ ఇస్తే ఎట్లా చేస్తాడో ఏం చేస్తాడో అనేది, ఒక ఛాన్స్ ఇస్తే ఏం చేయాలనేది మొత్తం అంతా ప్రజల్లో అనుకుంటున్నారు. అతను అమలు చేసినటువన్నీ ఇతను ముందే అమలు చేసి జనాల్లో కొంచెం సింపతి కొట్టాడు కాబట్టి అవన్నీ ఆయన అమలు చేసిన పథకాలే కాబట్టి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 10 రోజుల ఓట్లది వస్తుందమ్మా. ఈసారి ఏ పార్టీ వస్తుంది, మీరు ఏ పార్టీకి మద్దతు తెలుపుతారు అనుకుంటున్నారు? నేను చంద్రబాబు నాయుడుకే మాటలు కడుతున్నాను. మాకేదో సహాయం చేశాడు, ఆడవాళ్ళని పొదుపులో చేశాడు, పింఛన్ డబ్బులు పెంచాడు, ఏదో ఆయనకే చేస్తామని మేము అనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి 3,000 ఇస్తా అంటున్నాడు అమ్మా పింఛను. మరి ఆయన కాకుండా 2,000 ఇచ్చే చంద్రబాబు నాయుడు నమ్ముతుంటారా? ఆయన చెప్తాడు, ఇప్పుడు చెప్తారు, కానీ ముందు చేసిన వాడు ఆయనే కదా సహాయము. పొదుపులో 20,000 వేసాడు, రూపాయి 10,000, రూపాయి 10,000 వేసా, పసుపు కుంకానికి వేసాడు. అంతా చేసి ఉన్నాడు కదా. ఇప్పుడు మా బట్టోళ్ళు ముసలోళ్ళు మొత్తుకోవాలన్నా ఆయనకి వేయకపోతే ఏం బాగుంటుంది? ఆయన సహాయం చేసినప్పుడు అట్లానే ఉన్నారు. కొంతమంది అట్లా వేస్తారు, కొంతమంది ఇట్లా వేస్తారు. కానీ మీరు మాత్రం చంద్రబాబు నాయుడుకి వెళ్ళి. చంద్రబాబు నాయుడు వేయాలా. థ్యాంక్ యూ అమ్మా. మీ పేరు బ్రదర్? మల్లికార్జున రెడ్డి. మల్లికార్జున రెడ్డి గారు, ఒక 10 రోజుల ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీ వెంకటగిరి నియోజకవర్గం చూసుకుంటే ఏ పార్టీ జెండా ఎగరబోతుందని మీరు అనుకుంటున్నారు? మేము టీడీపీ కురుగొండ్ల రామకృష్ణ ఎమ్మెల్యే గారు. ఎందుకన్నా ఆయనకి మీరు ఓట్లు వేసి గెలిపించాలనుకుంటున్నారు? మాకు అన్నీ బాగానే, ఊర్లో రోడ్లు వేయించాడు, వాటర్ ట్యాంక్ కట్టించాడు, వాటర్ సప్లై బాగుంది, కరెంటు 9 hours ఇప్పిస్తున్నారు, పింఛన్ 2,000 చెప్పంగానే ఇమీడియట్లీ అమలు చేశారు, లోన్లు ఇచ్చారు. అన్న, వాటర్ సప్లై అంటే గుర్తుకొచ్చింది. ఇంతకుముందు మీలాంటి ఒక సామాన్య వ్యక్తులు అడిగితే ఫస్ట్ ఏమో ఫ్రీ వాటర్ అంట, తర్వాత 2 రూపాయలు చేసినంటే ఇప్పుడు 10 రూపాయలు చేసినని చెప్తున్నాడు. మా ఊర్లో ఉంది 2 రూపీసే, నేను తీసుకెళ్ళి చూపిస్తాను. ఓకే. పెన్షన్ అమలుపరిచినారంటే అన్న, పెన్షన్ గత ఎలక్షన్స్ 3 నెలల నుంచి పెంచిన, అంతకుముందు ఎందుకు పెంచలేదు అంటున్నారు జనాలు. అది వాళ్ళు మామూలుగా చెప్పారు, వీళ్ళు డైరెక్ట్ చేశారు కదా, చూపించడానికి. అంటే జగన్మోహన్ రెడ్డి 2,000 అంటే 2,000 పెంచినారా? 2,000 అంటే 2,000 అని కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 3,000 అంటుండే, ఇప్పుడు 3,000 కూడా పెంచుతా అంటున్నాడు. ఎందుకు పెంచుతారు? పెంచుతా అంటున్నాడు నాకు సభలో చంద్రబాబు నాయుడు. గెలిస్తే కదా పెంచుతాడు, గెలవక ముందే హామీ ఇస్తేంది? ఎవరైనా ఇస్తారు ఏవో హామీలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారా? ఎందుకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు? ఇవి కాకుండా కదా, ఇవి కాకుండా అంటే ఇంక నేనేం చెప్పాను అంతకంటే. అంటే పరిపాలన బాగుందా? బాగుంది. స్పెషల్ స్టేటస్ విషయంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు తీసుకొస్తా అనుకుంటున్నారా? అవును. మా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే అవుతుందా బ్రదర్? పొత్తులు కూటమిలు అది అందరూ పైన వస్తే ఇంకా బాగుంటుందని పొత్తు పెట్టుకుంటున్నారు. మీ ఓటు తెలుగుదేశం. ఓకే, థ్యాంక్ యూ. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.